అందరికీ నమస్తే అండి. నేను మీ చదరం తులసిరామ్, ఆధార్ ఆపరేటర్. ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయాలనుకుంటున్నాను ఓవరాల్ పబ్లిక్కి. అలాగే ఏదైతే సిడిఎంఏ డిపార్ట్మెంట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాజ్ పర్ ఆధార్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రజెంట్ ఏ ఆధార్ అయినా ఇప్పుడు ప్రతి కొత్త ఆధార్లు చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఏదైనా కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి. ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే బ్యాక్ అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో అది ఏమాత్రం చిన్న మిస్ మ్యాచ్ ఉన్నా ఏదున్నా కూడా రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ విషయంపై పబ్లిక్ అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే నార్మల్ వీడియోస్ షేర్ చేసినట్టు కాకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్నది మీ మైండ్లో ఉండాలి. సో ఏంటంటే ఆధార్కి సంబంధించి ముఖ్యంగా పిల్లల ఆధార్లు అనుకోండి, కొత్త ఆధార్లు చేయాలంటే 0 నుండి 5 సంవత్సరాల లోపు చేసే ఆధార్ని న్యూ బార్న్ బేబీ ఆధార్లు, శిశు ఆధార్ అంటారండి. దీనికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫాదర్ కానీ మదర్ కానీ వచ్చి తంబెయ్యాలి, బేబీని తీసుకుని రావాలి. సో ఏదైతే ఫాదర్ కానీ మదర్ కానీ బయోమెట్రిక్ తంబేస్తారో వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న పేరు బర్త్ సర్టిఫికేట్లో ఉన్న పేరు సేమ్గా మ్యాచ్ అయ్యి ఉండాలి. అలాగే ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఏదైతే పేరెంట్స్ ఆధార్లో ఉన్న అడ్రస్ అలాగే బర్త్ సర్టిఫికేట్లో ఉన్న పర్మనెంట్ అడ్రస్ రెండు మ్యాచ్ అయ్యి ఉండాలి. సో అందులో ఏది మిస్ మ్యాచ్ ఉన్నా కూడా శిశు ఆధార్ అన్నది రిజెక్ట్ అవుతున్నాయి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అంటే ఏదో అడ్రస్లు మార్చేసుకోవడం లేదా ఏదో అప్డేట్స్ చేసుకొని ఏదో సంథింగ్ చేస్తారు. సో అలా కాకుండా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఏవి పడితే సొంతంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేసేసుకోకండి. సో ఇది ప్రతిదీ కూడా లింక్స్ ఉంటాయి. ఈ లింక్ ఎప్పుడైతే మీరు మిస్ అవుతారో సో ఇది మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటుంది. పాపం ఇప్పుడు ఏంటంటే కొత్త జనరేషన్ కొత్త ఆధారాలు చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా స్ట్రిక్ట్గా యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగానే ఆధార్స్ అన్నవి జనరేట్ అవుతాయి. ఇంకా ముందు ఈ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ నేమ్స్ కానీ మిస్ కరెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. సో యాజ్ పర్ ఆధార్ గైడ్లైన్స్ ప్రకారం మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. అలాగే బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే వాళ్ళ హాస్పిటల్స్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. మీరు ఏదో రాసి ఏదో ఇచ్చేస్తున్నాం, చిన్న స్పెల్లింగే కదా, అడ్రస్సే కదా, ఏదో రాసేద్దాం అని చెప్పేసి మీరు ఫిల్ చేసి ఇచ్చేస్తారు. అక్కడ ఏంటంటే జీవీఎంసీ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ వాళ్ళు ఇచ్చే బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ హాస్పిటల్లో ఏదైతే డేటా ఇస్తారో వాళ్ళు అదే ఎంటర్ చేసి ఇచ్చేస్తున్నారండి. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లండర్ మిస్టేక్ చేసేది హాస్పిటల్స్లో వాళ్ళందరూ కూడా బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. దానివల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే నేను కొన్ని వేల మంది ఈరోజు పిల్లల ఆధార్లో నేను చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా పాప బర్త్ సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు మళ్ళీ కరెక్షన్స్కి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ జీవీఎంసీలో కానీ అక్కడ కానీ బర్త్ సెక్షన్ కానీ హాస్పిటల్ వాళ్ళే మాకు సంబంధం లేదండి, లేదంటే జీవీఎంసీకి వెళ్తే అక్కడ వాళ్ళ ఇబ్బంది పెట్టడం. సో ఇలాంటి ఏంటంటే చిన్న మైనర్ మిస్టేక్సే కానీ చాలా ప్రాబ్లమేటిక్ జరుగుతాయి. సో అది మనకు జరగకుండా ఉండాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా పేరెంట్స్ అందరూ కూడా ముందే వెరిఫై చేసుకోండి. మీరు ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడే మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, బాబు బర్త్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ సేమ్ ఇలాగా రావాలి, స్పేస్ కానీ అలాగే ఒక చిన్న స్పేస్ తేడా ఉన్న ఏదున్నా కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఏఐ టూల్స్లో జనరేట్ అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఒక మాన్యువల్ కాకుండా సిస్టమేటిక్గానే చూస్తుంది. సో కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆధార్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందా, నేమ్ కరెక్ట్గా ఉందా, మదర్ నేమ్ కరెక్ట్గా ఉందా, అడ్రస్ ఎగ్జాక్ట్గా నాకు ఇలా రావాలని చెప్పి వాళ్ళకి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి హాస్పిటల్ వాళ్ళకి. సో అక్కడ కానీ వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకోండి. ఎందుకంటే తీసుకోకపోతే మాత్రం వాళ్ళు సింపుల్గా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కొంతమంది చాలా ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది, తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలాంటి అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. పబ్లిక్ పాపం తెలియదు ఈ సబ్జెక్ట్ మీద, చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఏదో జస్ట్ వెళ్తాం చేసేస్తారులే ఆధార్ చేస్తున్నారు పాపం వెళ్తారు పాపం. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని మీరు వేస్ట్ చేసుకొని వెళ్తారు అక్కడికి. చేసిన తర్వాత ఆధార్లు ఏమవుతాయి, జనరల్గా కొంతమంది ఆపరేటర్స్ ఏంటంటే జనరల్గా చేసేస్తారు, అప్లోడ్ చేస్తారు, అయిపోతుంది. అక్కడితో మీకు క్లియర్ ఇంకా అక్కడితో మీరు వెళ్ళిపోతారు, ఆ డబ్బులు అనేది ఇచ్చేస్తారు, అయిపోద్ది. తర్వాత అది రిజెక్ట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడెక్కడికో తిరుగుతారు. ఇదంతా కాదండి. వన్స్ వెళ్ళామా అయ్యిందా లేదా అంతే, ఆ పాయింట్ మీద వెళ్ళాలి. ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఇవి మైనర్ ఇష్యూస్ అనమాట. సో రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి. అలాగే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఫాలో అవ్వాలి. సో ఇలా జరిగితే ఇది పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం 100% మీ ఆధార్ అనేది జనరేట్ అవుతుంటాయి.
అలాగే ఈ మధ్యలో అడ్రస్ అప్డేట్స్ కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి క్లియర్గా కనుక్కొని చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఏ ఆన్లైన్ సెంటర్స్లోనో నెట్ సెంటర్స్లో కానీ అంటే వాళ్ళు చేయరని కాదు, ఒకవేళ వాళ్ళు చేసినప్పుడు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. మాకు తెలిసినట్టుగా ఆధార్ ఆపరేటర్స్గా మాకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియదు. సో ఎక్కడైనా మీరు దగ్గర ఉన్నటువంటి మీ సేవ కానీ ఆధార్ సెంటర్స్ కానీ వెళ్ళి సంప్రదించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు కాల్ సెంటర్ నెంబర్ 1947 కాల్ సెంటర్ నెంబర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పబ్లిక్కి చేరువుగా అయ్యేలాగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చెప్తారు. సో దయచేసి ఇప్పుడు అసలే సమ్మర్ ఎండల్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇవన్నీ తిరిగి. సో ఇలాంటి ఏమి ఇబ్బంది పడకుండా రిలాక్స్గా మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని సెంటర్కి రండి, నీట్గా చేసి పెడతాం, మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి, అవసరమైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వీడియోస్ కూడా. సో ఏంటంటే మెయిన్గా ఈ ఆధార్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం మీకు ఈ ఛానల్లో అప్పుడప్పుడు వస్తుంటాయి. సో రేర్గా వస్తుంటాయి. సో ఫాలో అవుతే మీకే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.